కొంతమంది మూవీ మేకర్స్ ఉంటారు. భారీ బడ్జెట్‌తో ఒక మూవీ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఒకటే మ్యూజిక్. ఆడియన్స్‌కి ఆ మూవీస్ మీద ఎన్నో ఆశలు పెంచి వాటి రిలీజ్ కోసం రక్తం చిందేలా ఆడియన్స్‌ని వెయిట్ చేయించి రిలీజ్ చేస్తారు. పోనీ రిలీజ్ అయిన ఆ మూవీస్ ఏమైనా బాగుంటాయా అంటే అది లేదు. వరస్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉంటాయి. ఇలాంటి మూవీస్‌నే మన తెలుగు ఆడియన్స్ కాళ్ళతో తన్ని విసిరి అవతల వేస్తారు. మరికొంతమంది మూవీ మేకర్స్ అతి తక్కువ బడ్జెట్‌తో అసలు మూవీ చేస్తున్నట్టే తెలియకుండా పిన్ డ్రాప్ సైలెంట్‌గా మూవీస్‌ని చేస్తూ అంతే పిన్ డ్రాప్ సైలెంట్‌గా వాటిని థియేటర్స్‌లోకి వదిలి భారీ కలెక్షన్స్‌ని వసూలు చేసి వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇక ఇలాంటి మూవీస్‌నే మన తెలుగు ఆడియన్స్ కళ్ళకద్దుకుంటారు. అయితే ఈ వీడియోలో అతి తక్కువ బడ్జెట్‌తో చడీ చప్పుడు లేకుండా థియేటర్స్‌లోకి వచ్చి కోట్ల రూపాయల్ని రాబట్టుకుని మంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసి మన తెలుగు ఆడియన్స్ కళ్ళకద్దుకున్న సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్టులో కేవలం 100 కోట్ల రూపాయల పైనే వసూలు చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీసే కాకుండా పెట్టిన బడ్జెట్ కన్నా ట్రిపుల్ కలెక్షన్స్ని వసూలు చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీస్ను కూడా కన్సిడర్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మూవీ నెంబర్ 9 మత్తు వదలరా 2. డిసెంబర్ 25, 2019లో వచ్చిన మత్తు వదలరా మూవీకి సీక్వెల్గా వచ్చిందని అందరికీ తెలిసిందే. మంచి మంచి క్రైమ్ సీన్స్లో కామెడీని యాక్ట్ చేసి క్రైమ్ కామెడీ ఫిలింగా ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చారు డైరెక్టర్ రితీష్ రాణా. రితీష్ గారి కెరియర్లో కేవలం 3 మూవీస్ మాత్రమే వచ్చాయి. వాటిలో 2 మూవీస్ ఈ మత్తు వదలరా పార్ట్ 1 అండ్ మత్తు వదలరా పార్ట్ 2. పార్ట్ 1 చూసుకున్నట్టయితే స్టోరీలో నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే ఇంట్రెస్ట్ని పుట్టించి మంచి మంచి ట్విస్ట్ని చూపించారు. ఇక ఈ పార్ట్ 2 విషయానికి వస్తే ఈ మూవీలో ఉన్న ఒక్కో డైలాగ్ ఒక్కో డైమండ్ అంతే. ఈ క్రైమ్ స్టోరీ ఒక ఎత్తు అయితే శ్రీసింహ, సత్య అండ్ ఫైరా అబ్దుల్లా గారు చేసే కామెడీ మరో ఎత్తు. వీళ్ళ ముగ్గురు స్పెషల్ ఏజెంట్స్గా రియా అండ్ దామిని మిషన్లో చేసే పర్ఫార్మెన్స్ ఒక లెవెల్లో ఉంటుంది. పార్ట్ 1లో క్రైమ్ అండ్ మెయిన్ కిల్లర్గా నరేష్ అగస్త్య గారితో చేయిస్తే ఈ పార్ట్ 2లో క్రైమ్ కిల్లర్గా రోహిణి గారితో చేయించి మంచి ట్విస్ట్ని చూపించారు. ఇక ఈ మూవీ డైరెక్టర్ రితీష్ గారు ఈ మత్తు వదలరా పార్ట్ 2కి పెట్టిన బడ్జెట్ 7 కోట్లు. చివరి గ్రాస్ కలెక్షన్స్లో 30 కోట్లని వసూలు చేసి బ్లాక్ బస్టర్గా రన్ అయింది. అయితే ఈ మూవీ షేర్స్లో 15 కోట్లు వచ్చాయి. ఇక్కడ షేర్స్ అంటే ఏంటో కాదు, ఆ మూవీకి వచ్చిన మొత్తం కలెక్షన్స్ నుంచి గవర్నమెంట్కి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కడతారు. ఈ ట్యాక్స్ అనేది ఒక్కో స్టేట్లో ఒక్కోలా ఉంటుంది. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో 20% ట్యాక్స్ కడతారు. ఇక వచ్చిన కలెక్షన్స్ నుంచి ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీసేస్తే వచ్చినవే నెట్ కలెక్షన్. అయితే ఈ నెట్ కలెక్షన్స్ నుంచి థియేటర్స్ రెంట్ తీసేస్తే వచ్చినవి షేర్స్. ఇక ఈ షేర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్ చేతిలోకి వెళ్తాయి. సో క్లారిటీ వచ్చింది కదా. మూవీ నెంబర్ 8 మహారాజా. 140 మినిట్స్ రన్ టైంతో జూన్ 14న తమిళ నుండి తెలుగులోకి డబ్బై రిలీజ్ అయింది ఈ మూవీ. విజయ్ సేతుపతితో కలిసి అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ అండ్ దివ్య భారతిలు మెయిన్ లీడ్గా నటించారు. ఈ మూవీ మన సౌత్ ఇండియాలో ఇంత మంచి హిట్ అవడానికి కేవలం రెండే రెండు. ఒకటి విజయ్ సేతుపతి యాక్టింగ్, మరొకటి స్క్రీన్ ప్లే. స్టోరీ సింపుల్ స్టోరీ అయినప్పటికీ స్టోరీని చూపించే విధానం బట్టి మూవీ ఇంట్రెస్టింగ్గా మారింది. క్లాసిక్ రోల్ నుండి ఒక్కసారిగానే మాస్ రోల్కి మారుతూ ఉంటారు సేతుపతి. అండ్ ఈ మూవీలో తన డైలాగ్స్ కన్నా యాక్షన్తోనే కమ్యూనికేట్ చేస్తారు. అలాగే కిల్లర్ క్యారెక్టర్స్తో కొన్ని ట్విస్టులు కూడా వస్తూ ఉంటాయి. ఒక మిడిల్ క్లాస్ వాడు ఎంత సైలెంట్గా ఉంటాడో తన ఫ్యామిలీ జోలికి వస్తే అంతే వైలెంట్గా ఉంటారని ఈ మూవీతో చూపించారు డైరెక్టర్ నిధిలన్ స్వామినాథన్ గారు. ఇక ఇలానే చెప్పుకుంటూ వెళ్తే ఈ వీడియో రివ్యూ కంటెంట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ మూవీ ఇంత మంచి హిట్ అవడానికి కారణం సేతుపతి యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్లే. అయితే ఈ మహారాజా మూవీకి బడ్జెట్ 25 కోట్లు పెడితే గ్రాస్ కలెక్షన్స్లో 102 కోట్లు వసూలు చేసి షేర్స్లో 50 కోట్లతో బ్లాక్ బస్టర్ టాక్గా రన్ అయింది. గుర్తుంది కదా షేర్స్ అంటే ఏంటో. వచ్చిన కలెక్షన్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీసేస్తే వచ్చినవే నెట్ కలెక్షన్. అండ్ ఈ నెట్ కలెక్షన్స్ నుంచి థియేటర్స్ రెంట్ తీసేస్తే వచ్చినవే షేర్స్. మూవీ నెంబర్ 7 టిల్లు స్క్వేర్. 2024లో వచ్చిన రొమాంటిక్ అండ్ క్రైమ్ స్టోరీ మూవీ ఈ టిల్లు స్క్వేర్. ముందు వచ్చిన డీజే టిల్లులో తన యాక్టింగ్తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి మంచి క్రేజ్ని క్రియేట్ చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇక ఈ టిల్లు స్క్వేర్లో కూడా అంతే క్రేజ్ని క్రియేట్ చేశాడు. ఈ వీడియోని చూసే వాళ్ళలో మ్యాక్సిమం 99% పీపుల్ ఈ మూవీని చూసే ఉంటారు. అప్పుడు డీజే టిల్లులో నేహా శెట్టితో ఫుల్ డైలాగ్ వార్ చేసిన సిద్ధు ఈ టిల్లు స్క్వేర్లో అనుపమ గారితో అంతే వార్ చేశాడు. ఈ 2 మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా రన్ అవడానికి కారణం కేవలం సిద్ధు జొన్నలగడ్డ. తన స్లాంగ్ అండ్ డ్రెస్ స్టైల్ హైలైట్ ఉంటాయి ఈ మూవీలో. అలాగే ఈ మూవీ స్టోరీ రాయడంలో సిద్ధు పాత్ర కూడా ఉంది. బట్ ఈ మూవీని మాలిక్ రామ్ గారు డైరెక్ట్ చేశారు.
25 కోట్ల బడ్జెట్ వచ్చిన ఈ మూవీ గ్రాస్ కలెక్షన్స్ లో 126.3 కోట్లని వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా రన్ అయింది. ఇక ఈ మూవీ షేర్స్ 63.7 కోట్లు. మూవీ నెంబర్ 6 ప్రేమలు. ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఈ మూవీతో నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి. టు బి ప్రాంక్, ఈ ప్రేమల మూవీ రిలీజ్ అయ్యి ఇంత మంచి సక్సెస్ కొట్టినంత వరకు ఎలాంటి మూవీ ఒకటి ఉందని నాకు అస్సలు తెలియదు. కానీ స్టోరీ చూశాక ఇంత మంచి మూవీని థియేటర్లో చూడడం ఎలా మిస్ అయ్యానని చాలా బాధపడ్డా. అంత నచ్చేసింది ఈ మూవీ. ఇంక ఈ విషయాన్ని పక్కన పెడితే ఫిబ్రవరి 9న 156 మినిట్స్ రన్ టైంతో రిలీజ్ అయింది ప్రేమలు. మంచి రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ గా మలయాళం నుండి మన తెలుగులో దబ్బయింది. నస్లన్, మమితా బైజు, సంగీత్ ప్రతాప్, అఖిల భార్గవన్ అండ్ శ్యామ్ మోహన్లు మెయిన్ లీడ్ గా నటించారు ఈ మూవీలో. అలాగే విష్ణు విజయ్ గారు ఈ మూవీకి అందించిన మ్యూజిక్ సూపర్ సెట్ అయింది. ఎమోషనల్, లవ్ అండ్ ఫీల్ మ్యూజిక్ ని ఎగ్జాక్ట్ గా కంపోజ్ చేశారు. అయితే డైరెక్టర్ గిరీష్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి బడ్జెట్ కేవలం 10 కోట్లు మాత్రమే పెడితే గ్రాస్ కలెక్షన్స్ లో ఏకంగా 136.8 కోట్లని వసూలు చేసి సూపర్ బ్లాక్ బస్టర్ గా రన్ అయింది. అండ్ అలాగే ఈ మూవీ పార్ట్ 2 షూటింగ్ ని కూడా కంప్లీట్ చేశారని సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ ట్రెండ్ అయ్యాయి. మరి అది ఎంతవరకు నిజమో. బట్ ఈ పార్ట్ 2ని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూస్తా. సో మూవీ నెంబర్ 5 ఆవేశం. ఏప్రిల్ 11న 161 మినిట్స్ రన్ టైంతో మన తెలుగులో రిలీజ్ అయింది మలయాళం మూవీ. ఈ మూవీ చూసే వాళ్ళలో మాక్సిమం 70% పీపుల్కి ఈ మూవీ నచ్చుతుంది. రిమైనింగ్ 30% పీపుల్కి నచ్చకపోవడానికి కారణం ఏంటంటే ఈ మూవీ సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ల్యాగ్ ఉంటుంది. సో ఇందువల్లే ఈ మూవీ 30% పీపుల్కి నచ్చలేదు. ఈ 30% పీపుల్ అని ఎగ్జాక్ట్గా చెప్తున్నాడేంటి అనుకోకండి, కొంచెం అటు ఇటులో చెప్తున్నా అంతే. అయితే ఈ మూవీలో ఫజిల్ గారు రంగాగా చేసిన యాక్టింగ్ ఈ మూవీకి బాగా ప్లస్ అయింది. పైగా బీజిఎం కూడా హైలైట్ ఉంటుంది. అలాగే కాలేజ్లో జరిగే ర్యాగింగ్తో కూడుకున్న స్టోరీ కాబట్టి ఎక్కువగా యూత్ కనెక్ట్ అయ్యారు ఈ మూవీకి. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే యాక్షన్ కామెడీతో కూడుకున్న ఒక గుడ్ ఫిలిం అంతే. ఇక జిత్తు మాధవన్ గారి డైరెక్షన్లో రిలీజ్ అయిన ఈ మూవీకి బడ్జెట్ 15 కోట్లు పెడితే గ్రాస్ కలెక్షన్స్లో 154 కోట్లని వసూలు చేసి బ్లాక్ బస్టర్గా రన్ అయింది. అయితే ఈ మూవీ షేర్స్లో 67 కోట్లు వచ్చాయి. మూవీ నెంబర్ 4 రాయన్. ఈ మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ధనుష్ గారు ఈ మూవీతో తన కెరియర్లో 50 మూవీస్ని పూర్తి చేసుకున్నారు. ఒక మూవీ చేస్తే 50 మూవీస్ పూర్తవుతాయి కాబట్టి ఈ 50th మూవీకి కథ నేనే రాయాలనే పట్టుదలతో ఈ రాయన్ మూవీ స్టోరీని రాసుకున్నారు ధనుష్. ఈ మూవీలో ఉండే కొన్ని సీన్స్ పీక్స్లో ఉంటాయి. మెయిన్ క్లైమాక్స్లో తన ఎమోషన్ మొత్తాన్ని తన కళ్ళతో చూపించారు ధనుష్. ముఖ్యంగా ఈ సీన్ మాత్రం నాకు బాగా నచ్చింది. ధనుష్తో పాటు సందీప్ కిషన్, కాళిదాస్, అపర్ణ బాలమురళి అండ్ ఎస్జే సూర్యలు నటించారు. ముఖ్యంగా ధనుష్ చెల్లెలుగా ఇచ్చిన రోల్కి దసరా విజయన్ గారు కూడా నిజంగా ప్రాణం పెట్టి చేశారేమో అనిపించింది. అంత బాగా చేశారు ఆమె. ఇక ఈ రాయన్ మూవీకి 50 కోట్ల వరకు బడ్జెట్ పెడితే గ్రాస్ కలెక్షన్స్ లో 154.5 కోట్లని వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా రన్ అయింది. అయితే ఈ మూవీ షేర్స్ లో 76 కోట్లు వచ్చాయి. మూవీ నెంబర్ 3 ది గోట్ లైఫ్. ఇంట్లో పరిస్థితులు బాలేక సొంత కుటుంబాన్ని వదిలేసి వేరే దేశానికి పనికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చూపించే హింస ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టు చూపించారు ఈ మూవీతో. ముఖ్యంగా పృథ్వీరాజ్ గారి మూవీలో నట విశ్వరూపం చూపించారు. అసలు అతను చేసిన రోల్కి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి అనిపించేలా చేశారు. కొన్ని సీన్స్ కి మాత్రం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజంగా పనికి వేరే దేశానికి వెళితే ఇంత మోసం చేస్తారా అనిపించింది. మరికొన్ని దేశాల్లో చంపడానికి కూడా వెనకాడట్లేదు. ఇక బ్లెస్సీ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి బడ్జెట్ 25 కోట్లు పెడితే గ్రాస్ కలెక్షన్స్ లో 156.8 కోట్లని వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా రన్ అయింది. అయితే ఈ మూవీ షేర్స్ లో 67 కోట్లు వచ్చాయి. అండ్ ఫైనల్ గా పనికి వేరే దేశాలకి వెళ్లే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మూవీ నెంబర్ 2 మంజుమల్ బాయ్స్. ఇప్పటి వరకు చెప్పిన మూవీస్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పే మూవీ మరో ఎత్తు. ఈ మూవీని చూస్తూ ఏడుస్తాం, నవ్వుతాం, అరుస్తాం. మనకి తెలియకుండానే ఎన్నో వేరియేషన్స్ మారుస్తాం. అంతలా కనెక్ట్ అయ్యాం ఈ మూవీకి. ఈ స్టోరీ నిజంగా జరిగిన స్టోరీ అని అందరికీ తెలిసిందే. ఒక్క వంక పెడతాను కూడా లేదు. ఫ్రెండ్షిప్ బాండ్ లో ఉన్న ఎమోషన్ ని చూపించి కంటతడి పెట్టించారు ఈ మూవీ టీం. కొనా కేవ్స్ దగ్గర మొదలైన స్టోరీ నుంచి పీక్స్ లోకి వెళ్ళిపోయింది ఈ మూవీ. ఈ మంజుమల్ బాయ్స్ ఫ్రెండ్షిప్ మీద చూపించే బాండ్ హైలైట్ ఉంటుంది. చూసి నేర్చుకోనరా మీరు ఉన్నారు ఎందుకు అని అంటే వెళ్ళి లోయలో పడు, మేము కాపాడకపోతే అప్పుడు అడుగు అనే వంకరగాళ్ళున్న రోజులివి. ఇక ఇలాంటి రోజుల్లో మంచి ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుందో చూపించారు ఈ మూవీతో. హీరోయిన్ లేదు, ఐటెం సాంగ్ లేదు, హీరో ఎలివేషన్ కూడా లేదు. అయినా సరే ఇంత మంచి బ్లాక్ బస్టర్ గా రూపొందించారు డైరెక్టర్ చిదంబరం.
ఫైనల్ గా ఈ మంజుమల్ బాయ్స్ మూవీ గురించి చెప్పేది ఏంటంటే, మూవీ అంటే ఇలానే ఉండాలి అనిపించేలా చేశారు ఈ మూవీ టీం. అయితే ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ కేవలం 10 కోట్లు అయితే గ్రాస్ కలెక్షన్స్ లో 239 కోట్లను వసూలు చేసి సూపర్ బ్లాక్ బస్టర్ గా రన్ అయింది. ఇక ఈ మూవీ షేర్స్ లో 108 కోట్లు వచ్చాయి. మూవీ నెంబర్ 1 హనుమాన్. ఈ 2024 సంక్రాంతికి వచ్చిన బ్లాక్ బస్టర్స్ లో ఈ హనుమాన్ ఒకటి. తమ మూవీస్ తో ఎన్నో రికార్డ్ ని క్రియేట్ చేసిన మన సౌత్ ఇండియన్ స్టార్ హీరోస్ ఈ సంక్రాంతికి వాళ్ళ మూవీస్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ స్టార్స్ వచ్చారని తెలిసి కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఈ హనుమాన్ మూవీతో వచ్చి ఆ స్టార్ హీరోస్ యొక్క మూవీస్ ని దాటుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచారు తేజ సజ్జా. ఇది చూసాక నాకైతే ఇలానే అనిపించింది, సంక్రాంతి కోడి పందాల్లో పుంజుకి పెట్టకి పోటీ పెడితే అన్ఎక్స్పెక్టెడ్ గా పెట్టే గెలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అలాని ఓడిపోయిన పుంజుని తక్కువ చేయలేం, గెలిచిన పెట్టని ఎక్కువ చేయలేం, దేని లెవెల్ దాంది. మిగతా మూవీస్ కూడా వర్స్ట్ అని నేను చెప్పట్లేదు, ఆ మూవీస్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. బట్ ఈ హనుమాన్ మాత్రం ఒక లెవెల్లో ఉంది. ఈ మూవీలో లేనిదంటూ ఏదీ లేదు. యాక్షన్ కానీ, కామెడీ కానీ, ఎమోషన్ కానీ, డివోషనల్ కానీ అన్నీ మిక్స్ చేసి తీశారు ఈ మూవీని. ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ఆల్రెడీ తేజ సజ్జాతో కలిసి జాంబీ రెడ్డి మూవీని తీశారు. ఇక అదే పరిచయంతో ఈ హనుమాన్ మూవీలో తేజ సజ్జానే చూపించారు. అండ్ ఈ మూవీలో కొన్ని షార్ట్స్ మాత్రం పీక్స్ లో ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం ఈ మూవీని ఒక లెవెల్లో పెట్టింది. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ కూడా సూపర్ సెట్ అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ మూవీలో చాలానే ఉంటాయి. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ గ్రాస్ కలెక్షన్స్ లో ఏకంగా 295.8 కోట్లని వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా రన్ అయింది. అలాగే ఈ మూవీకి వచ్చిన షేర్స్ 146 కోట్లు. సో చూసారు కదా, ఈ 2024 సంవత్సరంలో అతి తక్కువ బడ్జెట్ తో వచ్చి కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టుకున్న మూవీస్ ఏంటని, అండ్ ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నచ్చే ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.